నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. కోపచిత్తంతో సహవాసం చేయకము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము. నీవు వాని మార్గంలో అనుసరించి నీ ప్రాణానికి ఉరైపోతుందట. అటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో. వానితో సహవాసం కలిగి వానితో పరిచయం కలిగి ఉండనుకో, పెట్టుకున్నామనుకో, ఎక్కడికి వెళ్ళినా ఆమె పలానా టైంకి వస్తాను మీరు కూడా వచ్చేయండి, పరిచయం పెరిగిపోయి మాటలు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయినాయి. ఇంకా వాళ్ళు ఎలా నడిస్తే నువ్వు ఎలాగా నడుస్తావు. ఎందుకు వీళ్ళు క్రోధము గలవారు, వీరు కోపం కలిగిన వారు. సహవాసం కానీ వానితో పరిచయం కానీ కలిగి ఉండొద్దు అంటున్నాడు దేవుడు. వాని మార్గాలను అనుసరించి నీ ప్రాణానికే ఉరి తెచ్చుకుంటావట, ప్రాణానికి ఉరైపోద్దట. మా బాబాయ్ ఎంత దేవుని వాక్యం ఎంత ఇదిగా ఉందో చూసారా. చేతిలో చెయ్యి వేయి వానితోనూ, చేతిలో చెయ్యేస్తారు, చేసి ఒట్టు ప్రామిస్ నేను పలానా టైంకి ఇచ్చేస్తాను డబ్బులు అని అప్పు తీసుకుంటారు. అప్పులకు పూటపడి వారితోనూ ఏం చేయకూడదట, చేరకూడదంట. ఏం జరుగుతుంది, చేరకము. అప్పులకు పూటపడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా, చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేదేమో అప్పులకు పూటపడే వారితో. ఎక్కడ పెడితే అక్కడ అప్పులు చేసేసి పూటపడుతున్నావా. చెల్లించడానికి నీ యొద్ద ఏమీ లేకపోతే వారట కిందన పండుకుని పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అందుకని అటువంటి వారితో చేరకూడదు. చెల్లించడానికి నీ యొద్ద ఏమీ లేకపోతే వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు తీసివేయకూడదు. పితరులు వేసినటువంటి పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. సరిహద్దు పొలిమేర రాతి అంటే సరిహద్దు రాయి అంటారు కదా, దాన్ని తీసివేయకూడదు. హల్లెలూయా. పితరులకు తెలుసు ఇది ఎంత దూరమో, అంత కొలిసి మరి వేస్తారు కదా. మనం తెలీదు కొలత, తీసేస్తే తీసేయకూడదు. అలా పొలాల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడన్నా సరే. హల్లెలూయా. అయితే ఇంకా 23 నీవు ఏలికతో భోజనం చేయనప్పుడు ఏంటి, నీవు ఏలికతో భోజనం కూర్చుండినప్పుడు నువ్వెవరి సమక్షం ఉన్నావో బాగా యోచించుము. నువ్వు భోజనం చేయడానికి ఎవరితోటైనా కూర్చుంటే ఎవరి పక్కన ఉన్నావో బాగా చూసుకోవాలట. ఎక్కడ భోజనం చేయడానికి కూర్చుంటే ఇక్కడ ఇలా చూసుకోవాలట. ఎవరున్నారు నా పక్కన, మంచోళ్ళని చెడ్డలని వీళ్ళు అని చూసుకోవాలట. ఎక్కడ కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు చూసుకొని వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని అక్కడి వెళ్ళిపోవాలట. వేరే చోట కూర్చోవాలంట. చూసారా, ఏలికతో భోజనం కూర్చున్నప్పుడు నువ్వు ఎవరి సమక్షాన్ని ఉన్నావు బాగా యోచించుకో, చూచుకో. ఎందుకంటే నీవు తిండిపోతువైన ఎడలని గొంతుకు కత్తి పెట్టుకో. నీకు తిండిపోతు అయితే వాళ్ళకేమేశారు, నాకేమేశారు, వాళ్ళకి అది పడింది, నాకు ఇది పడలేదు. ఏసన్ గారు ఒక టైంలో ఒక దైవజనుడు చెప్పారు మొన్న వాక్యంలో. ఆయనకి ఒక సహోదరి సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళేమో పాత అతని ఏదో మీటింగ్స్ టైంలో వెళ్ళిపోయాడట. అందుకని ఆయనకి చేప బుర్ర వేసిందట. చేప బుర్ర వచ్చిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి దైవజనుడేమో ఇంకొక అతను ఉన్నాడు. అతనేమో పప్పు వేడివేడిగా పప్పు టమాటో వండి సాంబార్ అది పోసిందంట సిస్టర్ గారు. ఆ చేప బుర్ర ఎంత ఉందంట, అది ఆయన పెట్టిందంట. అయితే ఏం జరిగింది,
ఈయనేమొచ్చి చేపబుర్రని చూస్తున్నాడంట, ఆమెను చూస్తున్నాడంట, అతను చూస్తున్నాడట, కొత్తగా వచ్చిన అతను చేపబుర్రని చూస్తున్నాడు, అతను చూస్తున్నాడు, ఆ దైవజనురాల్ని సిస్టర్స్ని చూస్తున్నాడు. చూసి చూసి అన్నం తీసుకెళ్ళి దైవజనుడు అంటే ఏసాన్ గారి దగ్గర తీసుకెళ్ళాడట. ఏంటండి ఇది, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మాకు తెలియాలి ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి అతను ఆవిడకేమో ఆ అబ్బాయి అతనికేమో చేపబుర్ర చేసింది ఆవిడ, ఎంత ఉంది, నాకేమో సాంబారా, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఈ సన్నగారి దగ్గర తీసుకెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే నిజంగా జరిగింది. అయితే పిల్లలు అలాగా పిలవాలని అన్నారంట. ఏసన్ గారు పిలిచాడు, వీళ్ళెళ్ళి ఏసన్ గారి దగ్గర నిలబడ్డాడు. ఆ సిస్టర్ గారు అందట, అయ్యా 5-6 రోజులు అయిపోయింది, ఇతను మీటింగ్కి వెళ్ళిపోయాడు, ఈ సేవకుడు పాత సేవకుడు వెళ్ళిపోయి వచ్చాడు. 5-6 రోజులు అయిపోయింది, బాగా పాడైపోయింది, అది ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోయింది. డస్ట్బిన్లో చెత్తబుట్టలో ఎందుకు వేయడం ఎందుకని కడుపులో పోసాను అందంట. ఏం చెప్పింది, డస్ట్బిన్లో వేయడం ఎందుకని ఇతను కడుపులో వేసానండి నేను వేద్దామనుకొని అని అందట. అలాగా 5-6 రోజులు అవి పాడైపోయింది. అప్పుడు ఇతను లేడా ఉన్నప్పుడు. అయితే ఆ దైవజనుడు వేరే అర్థం చేసుకుని ఉంటాడు, పిల్లండి అన్నాడట ఏసన్ గారు. ఇంకేం పిల్లడం, వీళ్ళు వచ్చేసరికి పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోయాడట. భోజనం దగ్గర చూస్తారు కొంతమంది, ఎవరికి ఏం వేశారు సరే. ఆ టైంలో ఇతను లేడు, ఈ దైవజనుడు కొత్తగా వచ్చాడు. అలా ఉంటుంది కొంతమందికి. అయితే సోదరి ఎవరి సమస్యలో ఉన్నావో అది బాగా ఆలోచించుకొని కూర్చో అంటున్నాడు దేవుడు కూడా. ఒకవేళ నువ్వు ఎవరింటికైనా వెళ్ళేవేమో, వారు తిను అంటున్నారు, కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. పైన తిను అంటారు కొంతమంది, పైన అది ఏం చేస్తారట, తిన్నా కూడా వామిటింగ్ చేస్తారు. ఎందుకు, హృదయంలో ఒకలా ఉంటుంది, పైన ఒకలా ఉంటుందండి, పైన ఒకలా ఉంటుంది, హృదయంలో ఒకలా ఉంటుంది. ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. ప్రేమ లేని భోజనం, ప్రేమ గల చోట ఒట్టి ఆకుకూరలు భోజనం తింటే మేలట. మళ్ళా సరే, తిండిలో కూడా దేవుడు రాసి ఉంచాడండి, తిండి గురించి కూడా. అయితే ఇంకేముంది, తిండిపోతువైన ఎడల నీ గొంతు కత్తి పెట్టుకో, అతను చూస్తాడు, నువ్వు తినొద్దు. అతని రుచికల పదార్థాలను ఆశించక మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. అది నీకు అట్టి అప్పుడే నీకు కలిగినప్పుడు దాన్ని విడిచిపెట్టేస్తాయి. నీవు దాని మీద దృష్టి నిలిపితోనే అది ఎగిరిపోతుంది. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోతుంది. సరే, అయితే ఇలా మనం ఎదుటి వాని మేలు ఓర్చుకొనలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము. అట్టివాడు తన అంతర్యంలో లెక్క చూసుకుంటాడు. ఎదుటి వాని మేలు ఓర్చుకోగలుగుతున్నావా నువ్వు? దేవుని బిడ్డలు ఎన్ని వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించమన్నారు కదా యేసయ్య. ఎదుటి వానికి ఎంత ఉంది అంతుంది, నాకు లేదు అసలు ప్రభా, నువ్వేంటి నాకు ఎంత వెళ్ళలేదు అంత వెళ్ళదని. కొంతమంది దేవుడి దగ్గర గొడవ చేస్తూ ఉంటారు. అతను వినయ విధేయతలను బట్టి ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని దేవుడు తనకి ఇచ్చాడు. తన వినయ విధేయతలను బట్టి, సరే, తగ్గింపు స్వభావాన్ని బట్టి. మరి నీకేదా వినయ విధేయత? నువ్వు ప్రతిదానికి హెచ్చించుకుంటావు, పైన ఎగిరి పడతావు. పైకి ఎగరాలనుకునేవారు ఎగిరేది ఎప్పుడన్నా ఒకసారి కింద పడుతుంది లేదా? పైకి ఎగిరే పడుతుంది బాలు ఇలా ఎగిరేస్తున్నావు, ఏదన్నా గురితే ఒకసారి నా కింద పడుతుంది కదా. అది ఎగరాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా కింద పడక తప్పదు. సోదరి దేవుడు మనల్ని హెచ్చించే విధానంలోనే మనం వెళ్ళాలి. వినయ విధేయత కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు తప్పనిసరిగా. అయితే ఎదుటివాని మేలు ఓర్చుకోలేరట కొంతమంది. అటు వాంటూ తినకూడదట. కలిసి చూసారా, మనం మేలు ఓర్చుకుంటున్నామా? ఎదుటివాని మేలు, వాళ్ళకి మంచి జరుగుతుంది, మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఈ రోజున నువ్వు పెట్టలేవు, చేయలేవు, కానీ ఎదుటివాని మేలు తన కష్టార్జితంతో కానీ ఏదో బాధపడి చేసుకుంటే మనం ఓర్చుకోలేము. కొంతమంది
ఈ విధంగా ఉంటారు. వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు. ఇంకేముంది, తినుము త్రాగు అని నీతో చెప్తాడు కానీ వాడు హృదయంలో వచ్చి మాట కాదు అది. నీవు తిన్నప్పుడు దాన్ని కప్పేస్తావట. హల్లెలూయా. వాని రుచిగల పదార్థాలు నీవేం చేయకూడదు, ఆశపడకూడదు. ఎవరివి? ఎదుటి వాని మేలు ఏం చేయాలి? ఎదుటి వాని మేలు ఓర్చుకోవాలా ఓర్చుకోకూడదా? ఏం చదవమంటే ఇప్పుడే కదమ్మా చదువుతా. ఎదుటి వాని మేలు ఓర్చుకోలేని వాళ్ళతో కలిసి భోజనము కూడా చేయకూడదట. ఇంకా వారు ఒకవేళ నీకు భోజనం పెడితే ఆ పదార్థాలు మంచి రుచిగా ఉండేవి వండి పెడితే వాటిని కూడా ఆశపడకూడదట. వారే పిలిచారు భోజనానికి నిన్ను, అయినా ఏమి వండినా మంచి పదార్థాలు పెట్టినా ఆశపడకూడదు. తింటే ఒకవేళ వామిటింగ్స్ అయిపోతాయి. జాగ్రత్త సహోదరి సహోదరి, నీవు తిండిపోతే నీకు గొంతు కత్తి పెట్టుకుంటున్నాడు దేవుడు. అయితే ఇంకా మాట ఉంది 23:13 నీ బాలురను శిక్షించుట, దేవుళ్ళు ఎదగలేని వారిని, పసితనంలో ఉన్నవారిని. బాలురంటే ఎవరండి? దేవుళ్ళు ఎదగలేని వారు, సంఘాలు ఉంటారు. బాలురని శిక్షించుట నువ్వేం చేయకూడదు, మానకూడదు. మానితే ఏం జరుగుతుంది? బెత్తముతో వారిని కొట్టిన ఎడలా వాడు చావకుండును, బెత్తంతో వాడిని కొట్టిన ఎడలా వాని ప్రాణమును పాతాళమునకు వెళ్లకుండా నీవు వాని ఆత్మను నీవు తప్పిస్తావు. చప్పలు కూడా ఏమేమిచ్చుదాం? ఓరి బాబా బరి కరబరాంతురా అని ఆశ. అది మీకు తెలీదు. దైవజన్ నోట నుండి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడు గద్దిస్తాడో, ఎప్పుడు బుద్ధి చెప్తాడో, ఎప్పుడు నిన్ను వాడుకోవటానికి, సరిగ్గా నిలబెట్టడానికి దేవుని ఎదుట సరిచేస్తాడో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పర్సనల్గా కావచ్చు, మామూలుగా కావచ్చు, మనం దేవుని ఎదుట నిలబడటానికి సిద్ధపడుతున్నాం. దైవజనుని ఎదుట నువ్వు నిలబడలేకపోతే దేవుని ఎదుట సాక్షాత్తు నేనగా నువ్వుగా నిలబడగలమా? సోదరి సోదరి, ఆలోచించావు ఎప్పుడైనా? నీ బాలుని శిక్షించటం కొనకము, బెత్తముతో వాడిని కొట్టిండేలా వాడు చావకుండును. వాక్యం అనే బెత్తంతో కొట్టాలి. ఎవరిని కొట్టాలి? పిల్లలు చెప్పండి. బాలురు అంటే ఎవరా? దేవుళ్ళు ఎదగలేని వాడు. పెద్దలు చెప్పండి, బాలురు అంటే ఎవరమ్మా? పిల్లలు చెప్పారని చెప్తున్నారా? కాపీ కొట్టేస్తున్నారు మీరు పిల్లల దగ్గర. దేవుళ్ళు ఎదగలేని వారు బాలురుని శిక్షించటం మానుకోవద్దు. బెత్తంతో కొడితే వాని పాతాళానికి వెళ్లకుండా వాని ఆత్మని నీవు తప్పిస్తావు. పాతాళంలో తప్పించబడుతుందట. దైవజనుడు ఒక బెత్తం అనే వాక్యంతో కొట్టడం వలన, గద్దించటం వలన, బుద్ధి చెప్పటం వలన పాతాళానికి, నాశనకరమైనటువంటి ఆ యొక్క అగ్ని గుండానికి వెళ్లకుండా వాని ఆత్మనేనా వాని ఆత్మని నీవు తప్పిస్తావు. అందుకే నువ్వేం చేయకూడదు, మానకుండా కొట్టాలి. బాలుని శిక్షించుట మానుకోవద్దు అంటున్నాడు దేవుడు. చూసారా? మరి ఇప్పుడు దైవజనుడు సరిచేయటం మంచిదా కాదా? మనకి మీరేదో అనుకుంటారు. కొట్టాలా వద్దా? మిమ్మల్ని కొట్టాలా? దేనితో కొట్టాలి? మీరే చెప్పండి పిల్లలు. వద్దు 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 అంటే ముందు తీస్తావు ఏంటి? బెల్ల బ్రేకులు లేనట్టు. బ్రేకులు పడినాయా ఈ బండికి? పడినాయా బ్రేకులు? తీసుకోవస్తారు. అందరు చప్పలు కొట్టండి. హలేలి 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 హలేలి. పిల్లలతో నేను మాట్లాడే మాటల భాషలు మీకు అర్థం కావు, వాళ్ళకే తెలుస్తుంది. అవునా? మీకే తెలుసు కదా. బెల్ల బ్రేకులు లేకుండా వెళ్తే ఏం చేస్తాం? దేన్ని దాన్ని గుద్దుతారు లేదా? బ్రేకులు పడట్లేదు బండికి. మేము ఇంకా బండి గురించి తెలియదు కదా. సైకిల్ గురించి తెలుసు కదా. సైకిల్కి బ్రేకులు పడకపోతే ఏమవుతుంది? దాన్ని గుద్దేస్తే తెలిసి కాళ్ళలోకి వెళ్ళిపోతుంది. అవునా? కాళ్ళలో దాంతో కూడా మనం కూడా మునిగిపోతాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యం అనే బెత్తంతో కొట్టాలట.
వాక్యం అనే బెత్తంతో కొడితే పాతాళానికి వెళ్ళకుండా వాని ఆత్మని నీవు తప్పించే విధంగా అది ఉపయోగపడుతుంది కనుక నువ్వు కొట్టడం మానుకోవద్దు అని దైవజనుడికి దేవుడు చెప్తా ఉన్నారు. హల్లేలూయా 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 హల్లేలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ చూస్తే ఉంది, ప్రసంగి 7లో తైలం కంటే మంచి, దేవుడేమన్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ఉండాలి. వెండి బంగారు కంటే దయ కోరదగినవని 22లో చదివే మనం సామెతల్లో. ఇక్కడే ఉంది సుగంధ తైలం కంటే. సుగంధం అంటే మంచి సువాసన వస్తుంది. ఆ సుగంధ తైలాలున్న తైలం అంటే సెంట్ అనుకోండి ఒక విధంగా. మంచి పేరు మేలట, మంచి పేరు అది దేవుడే మనకి ఇవ్వాలి. హల్లేలూయా 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 హల్లేలూయా. మనం మంచి వాళ్ళం కాదది ఆయన ఎదుట మనం క్రియలన్నీ, నీతి క్రియలన్నీ మురికి గుడ్డల్లా ఉన్నదని యెషయా గ్రంథం 66:4లో రాయబడింది. కనుక దేవుడు మన గురించి చెప్పేటప్పుడు మంచిగా ఉన్నామా మనం లేమని చూస్తాడు. హల్లేలూయా 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 హల్లేలూయా. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలట. సంతోషించి వాని ఇంటికి వెళ్ళటం కంటే దుఃఖపడేవారి ఇంటికి వెళ్ళటం మేలట. ఏది మేలు కాదు అని బైబిల్లో రాయబడింది. అయితే ఇంకా మనం చూస్తే, రియాలనగా బానికంత చిటపట్టువాడు చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనులు నవ్వుకోడట్టదేనట. అయితే నవ్వుట కంటే దుఃఖపట్ట మేలు, ఏలైనా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుందట. నవ్వుట కంటే దుఃఖపట్టమే మేలట. దుఃఖించి, ప్రభు నేను ఈ స్థితిలో ఉన్నవాడిని ఈ స్థితిలోకి తీసుకొచ్చా, నీ వంటి ఎరగన్నా నన్ను నీ సన్నిధిలో నన్ను నడిపించావు, నీ ఇంటిలో నీ యొక్క మందిరం అనే ఇంట్లో నన్ను చేర్చవయ్యా అని దేవుని సన్నిధిలో దుఃఖపడి మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకొని, మనం ఎలా ఉండేవాళ్ళమో జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మన పూర్వీకులు ఎలా ఉండేవారో, దేవునికి ఏమైనవి చేసేవారు, అయినా మనల్ని దేవుడు ప్రేమించాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టాడు, పరలోక రాజ్యం ఇస్తానన్నాడు అని మనం తలుచుకుంటే, ఆయన చేసిన మేలు తలుచుకుంటే మన దుఃఖం ఆగదు. అలా మనం ప్రార్థించుకున్నప్పుడట దుఃఖం భిన్నమైన ముఖాన్ని మనకి ఏం చేస్తుంది, భిన్నమైన ముఖము గుణపరుస్తుందట మనల్ని. అంటే మంచి గుణాన్ని, మంచి యొక్క దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనం గుణపరచబడతాం. నవ్వుటి కంటే దుఃఖపట్టు మేలు, ఎలాగన భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును, జ్ఞానుల మనసు ప్రలాపించే వారి ఇంటి మీద ఉండును, అయితే విధిహీనుల మనసు సంతోషించే వారి మధ్య ఉంటుందట. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలట. సరే, బుద్ధిహీనుల పాటలు పాడతారు బుద్ధి లేకుండా. అంటే మనం అందరం పాటలు పాడుతున్నాం, మరి ఎంతమంది దాని భావాన్ని తెలుసుకుంటూ పాటలు పాడుతున్నారు? బుద్ధి లేకుండా పాడుతున్నామా? అవి వెంట కట్టి బుద్ధి కలిగిన అటువంటి గద్దిస్తే మేలట మనకి. హల్లెలూయా. ఎవరు గద్దించాలి? జ్ఞానులు గద్దిస్తారట. హల్లెలూయా. అయితే అన్యాయం చేయటం వల్ల జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదు, లంచపుచ్చుకుంటే చేత మనసు చెడును, కార్యారంభము కంటే కార్యాంతము, కార్యాన్ని ప్రారంభిస్తాం మనం, దానికంటే అంతము మేలుగా ఉండాలట. కార్యాన్ని ప్రారంభించినప్పుడు కంటే అంతం మేలుగా ఉండాలట. హల్లెలూయా. ఇలా అలా చదువుకుంటూ పోతే చాలా ఉంటాయి. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగకరము, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. ద్రవ్యము ఆశాస్పదము, జ్ఞానం ఆశాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. జ్ఞానం ఏం చేస్తుందట? జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారి ప్రాణాన్ని రక్షిస్తుందట. హల్లెలూయా 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 హల్లెలూయా. సరే, జ్ఞానము వారి ప్రాణాన్ని రక్షిస్తుందట. ఒక మాట గుర్తొస్తుంది నాకు. బట్టలు ఎవరి మీద వేస్తారు? ఆకలి వారు గాడిద మీద వేసుకొచ్చేవారు పూర్వకాలం. ఆ గాడిద అంట పాపం అలసిపోయింది. అతను కూడా అలసిపోయి బట్టలు ఉతికి పండుకుండిపోతే యజమానుడు బాగా పెడుతున్నాడు భోజనం. అది ఎవరికి? గాడిదకి పెడుతున్నాడు, కుక్కకి. ఏంటి రాత్రులు పెట్టట్లేదు అటు సరిగ్గా. ఎందుకు? రాత్రులు దొంగలు వస్తే చూడాలి కదా, దాని పనేంటి? రాత్రులు దొంగల్ని కాయాలి కదా. కుక్క ఏం చేయాలి? రాత్రులు దొంగల్ని కాయాలి. అందుకే విడిచిపెట్టేసట. దానికి విడిచిపెట్టేస్తే దొంగ వచ్చేట.
దొంగోడు వస్తే కుక్క అరవట్లే, భోజనం పెట్టలేదు కదా రాత్రులు. దీనికేం ప్రతిరోజు రాగానే ఏదో ఒక మూట మూసుకొస్తుంది, దానికి ఎంత పెట్టేస్తాడు యజమానుడు. నాకైతే ఏమీ భోజనం పెట్టడు, రాత్రి అంతా ఆకలితో ఉంచుతాడు. నేను అరను అనుకుంటుందంట కుక్క, ఎవరిని చూసి? దొంగ వాళ్ళని చూసి. అయితే గాడిద అంటుంది, అరు దొంగోళ్ళు వచ్చాడు, మా యజమానుడు అలిసిపోయి పడుకున్నాడు, అరు అంటుంటే కుక్కేమో, నేను అరను, నీకేం బాగా పెడుతున్నాడు, ఇంత మూట మోసుకొస్తా ఉంటే నువ్వు బాగా తిండి పెడుతున్నాడు, నాకేం పెట్టట్లేదు, రాత్రంతా ఆకలితో ఉంచుతాడు, కడుపు మాడుస్తున్నాడు, నా కడుపు మండిపోతుంది ఆకలికి, నేను అరను అని రెండు దెబ్బలాడుకుంటున్నాయి. అరు అని అది అంటుంది గాడిద, నేను అరను అని ఇది అంటుంది. ఇలాగో దొంగోడు వచ్చి అన్ని మూట కట్టేస్తున్నాడట. మూట కట్టేస్తుంటే పాపం గాడిద, నువ్వు అరపదు, నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా, నువ్వు అరపదు మానే, నేను అరుస్తాను. గాడిద అని అరిసిందట. ఎవరు ఆడాలి అసలు రాత్రులు? కుక్క అరాలి. దొంగోడు రాగానే ఈ కుక్క అరడం మానేసిందట, గాడిద అరిసిందట. ఇంకా చూసుకో, యజమానులు లేచి, ఏమే నేను పడుకుంటే నేను అలసిపోలేదా, ఎందుకలా అరుస్తున్నావు నువ్వు, నీకు అప్పుడే ఆకలేసి వస్తుందా, అరుస్తున్నావని గాడిద కర్ర ఏదో పట్టుకొని కొట్టాడు 2 దెబ్బలు, ఎన్ని మీద. పాపం అది చచ్చిపోయింది. తెల్లవారు లేచేసరికి చూస్తే ఆ పెట్టిలో బంగారం అదంతా కూడా మూట కట్టేసి పట్టుకెళ్ళిపోవడానికి రెడీగా, కొంత కింద పోసుకుంటా కొంత మీద పోసుకుంటా మొత్తం అన్ని గుమ్మం దారి వెళ్ళిపోయాడట దొంగోడు. కుక్క అరవలసింది, గాడి తెరిసింది, అది చచ్చిపోయింది. చూసారా ఇక్కడ వాక్యం ఏముందో మనం చూసాం. ఇప్పుడు ఏం చూసాం మనం? ఇంకా జ్ఞానము స్వాస్యమంత ఉపయోగము, సూర్యగంధ బ్రతుకు వారికి అది లాభకరం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? ఎవరికైతే ఉంటుందో వారి ప్రాణాన్ని రక్షిస్తుందట. మరి గాడిదకి ఏం లేదు? జ్ఞానం లేదు. రాత్రి కాల సమయంలో నేను అరకూడదు. ఎవరు అరాలి? కుక్క అరవాలి. నేను అరవకూడదని జ్ఞానం గాడిదకి లేదండి పాపం. అయ్యో యజమాని సుమ్మంతా దూసిపోతున్నాడే అని పాపం దాన్ని, అది మంచికి అది ఆలోచించిన జ్ఞానం ఉంటే అది ప్రాణాన్ని రక్షించుకునేది. 12 ఏముంది? జ్ఞానము ఆశ్రయాస్పదం, ద్రవ్యము ఆశ్రయాస్పదం అయితే జ్ఞానం దాన్ని పొందిన వారి ప్రాణాన్ని రక్షించుకోలేకపోయింది, దానికి జ్ఞానము లేదు కాబట్టి. అందరూ చెప్పకూడదు, ఏమవుతుందామా? చప్పట్లు కొట్టేది మనం ఎవరికి? యేసయ్యకి. యాకోబు రాసిన పత్రిక 1:5 ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే వాళ్ళు దేవుని అడగాలి, అది దేవుడు వారికి ధారాళంగా ఇస్తాడని ఉంది. సరే, జ్ఞానం కొద్దిగా ఉంటే మనం ఎవరిని అడగాలి? దేవుని అడగాలి సాక్షాత్. హల్లెలూయా. కనుక సోదరి, జ్ఞానం ఉంటే మనం మరణం నుండి తప్పించబడతాం. ఈ గాడిదకి జ్ఞానం లేదు, నేను అరకూడదు కదా, అది అదని అంటుంది. మనమైతే ఏం చేయాలి? ప్రభా రక్షించినైనా అని మనం ఏదో మనకు తెలిసిన విధానంలో ప్రార్థన చేసుకుంటాం. కానీ బుద్ధి చెప్పినైనా మా యజమాని సొమ్ము పట్టుకెళ్ళిపోతుంది, మా యజమానికి రక్షణ దయచి, ఆ డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాడు, మా యజమాని సొమ్ము పట్టుకెళ్ళిపోతా కూర్చాడు దొంగోడు. ఆ యజమానిని కాపాడయ్యా, రక్షించయ్యా, తన ద్రవ్యం పోకుండా అని ఏదో ప్రార్థన చేసుకుంటాం. కానీ గాడిదకి అలా తెలియదు కదా, అందుకని అది ప్రాణాన్ని కోల్పోయింది. అసలు ఎవరు అరిస్తే దొంగోడు వచ్చాడని తెలుస్తుంది, కుక్క అరిస్తే దొంగోడు వచ్చాడని తెలుస్తుంది. కానీ కుక్క అరవకుండా గాడిద అరవడం వల్ల తన ప్రాణాన్ని కోల్పోయింది. జ్ఞానము ఎంత శ్రేష్టమో చూసారా? నువ్వు చేయవలసింది నువ్వే చేయాలి, అది నీ ఇంట్లో వారు చేయవలసింది ఇంట్లో వారు చేయాలి, పిల్లలు చేయవలసింది పిల్లలే చేయాలి. అది ఒక కండిషన్, రూల్. ఆ పిల్లలు పడుకున్నారు, నేనే చేసేస్తాను అన్నావా? అంతే. 2 ఇంట్లోనే ఉన్నాయి రాత్రి పగలు. కానీ దాని ప్రాణం మీద తెచ్చుకుంది, అయిపోయింది దాని ప్రాణం.
జ్ఞానము వలన ప్రాణం రక్షించబడుతుందట. జ్ఞానం లేకపోతే ప్రాణం పోతుంది. జ్ఞానం ఆశ్రయ ద్రవ్యం ఆస్పద అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభము. జ్ఞానం వల్ల కలిగే లాభం ఏంటి? నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదువుకోవాలి, రోజును దేవుని క్రియలను ధ్యానించాలి. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవరు కూడా నిలుగా చేసేస్తారా? దేవుడు వంకరగా చేశాడు. కుక్కటాకు ఎప్పుడు చూసారా? ఎప్పుడు వంకరగానే ఇలా తిరిగి ఉంటుంది. కొన్నిటికి మరి అన్నిటికి ఉంటుందేమో. టామీగడికి లేదు. పార్నోడాడు టామీగడు ఎవరు? పార్నోడు. అందుకని అడిగి వంకర తిరిగి ఉండదు. వీధి కుక్కలు అన్నిటి చూడండి ఎలా తిరిగి ఉంటుంది. దేవుడు వంకరగా చేసింది మనం ఎవరన్నా తినగా చేసేయగలుగుతామా? చేయలేము. అదే బైబిల్లో రాసింది. దేవుడు వంకరగా చేసింది మనం తినగా చేయలేము. ఇంకా సుఖదినమున సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించుతాము. చనిపోయిన తరువాత జరుగుదాన్ని నరులు తెలుసుకోనకుండా దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడట. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నరులు తెలుసుకోకుండా సుఖ దుఃఖాలని దేవుడు జతపరిచాడట. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అని తెలుసుకోకుండా సుఖము దుఃఖము జతపరిచాడట దేవుడు. సోదరి, మన ప్రాణాన్ని రక్షించేది, మంచి పేరు తెచ్చేది, మనం చెడ్డ పేరు తెచ్చేది దేవుని దగ్గర ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం బైబిల్. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, ఎండి బంగారాల కంటే దయ కోరదగినవి. సరే, దరిద్రులకి ఇవ్వటం వల్ల మనకు దేవుడు మేలు చేస్తాడు. దరిద్రుని కనుక నువ్వు బాధిస్తే అట్టి వాని ప్రాణాన్ని తీసేస్తాడు దేవుడు. ఇక్కడేముంది? జ్ఞానం చేత తన ప్రాణాన్ని కాపాడుకుంటారు. జ్ఞానం లేకపోతే ప్రాణం పోతుంది. గాడిది జ్ఞానం లేదు కదా, ప్రాణం పోయింది. ఇలా మనం చూస్తే దేవుని సన్నిధిలో సోదరి దేవుడు మనకి సుఖ దుఃఖాలను ఎందుకు ఏర్పాటు చేశాడంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉండాలన్నట దేవుడు అలా చేశాడు. కొంత సమయం దుఃఖం, కొంత సమయం బాధ, కొంత సమయం తర్వాత మళ్ళీ అది మర్చిపోతాం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా. కనుక సోదరి దేవుడు మనకి ఏది మంచిది అంటున్నాడో దాన్ని మనం గట్టిగా పట్టుకుందాం, ఆ విధంగా నడుచుకుందాం. ప్రభు మనకు సహాయం చేయని ఒక దేవుడి వాక్యం యేసుక్రీస్తు ఆమేన్. కళ్ళు తగ్గిందా? ఏది వస్తున్నాయి చెప్పు. వేసే నన్ను స్వస్థపరిచారు. పది రోజులు బట్టి జ్వరం మందులు వాడితే తగ్గట్లేదు. ఏదో కష్టపచ్చారా? బాగుందా? హ్యాపీగా ఉందా? హల్లెలూయా. యేసు నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా. ఎన్ని రోజులు బట్టి బాగా? 10 రోజులు బట్టి. ప్రార్థన చేయించుకున్నాక తగ్గింది. మేము తరగతి నుంచి వచ్చాము. చర్చిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్న తర్వాత స్వస్థత జరిగింది. ఈ సాక్ష్యంలో యేసయ్య దించింది.